వెయ్యేండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. మరియు పెద్ద సంకెళ్లను చేతబట్టుకొని అగాధము యొక్క తాళ్ళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా అపవాది సాతాను అను ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. 5వ వచనం చదవండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుత్థానమందు పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారికి రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు ఆ యావేకిని మెస్సయ్యకును యాజకులై 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చాలు పిల్లరా, మరి ఈ పరిశుద్ధమైన సబాతు దినం, 1000 ఏండ్ల పరిపాలన కూడా మహావిశ్రాంతి దినం, అది సబాతే. ఈ 1000 సంవత్సరాలు అనేది చూసినట్లయితే మనం చాలామంది ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి చాలా రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి క్రైస్తవ లోకంలో. చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే, ఈరోజు ఇప్పుడు మనం 1000 ఏండ్ల పరిపాలనలోనే ఉన్నాము అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. 1000 ఏండ్ల పరిపాలన అనేది జరగాలి అనంటే ఒక 3 కార్యాలు జరిగితే అది 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే 3 కార్యక్రమాలు ఏంటంటే, మీరు చూడండి. మొదట అపవాది బంధించబడాలి కదా, అపవాది బంధించబడాలి. ఇప్పుడు అపవాది బంధించబడిందా, విడిపించబడిందా? చెప్పండి. తన పని చేస్తానే ఉంది అంటే ఇంకా అపవాది బంధించబడాల. 1000 ఏండ్ల పరిపాలనలో అపవాది బంధించబడుతుంది అని రాయబడింది కదా, అంటే ఇది 1000 ఏండ్ల పరిపాలన కాదు అని మనకు అర్థమవుతుంది. రెండవది, మృతుల పునరుద్ధానం జరగాల. మృతుల పునరుత్థానం జరగాలి. ఇప్పుడు మృతుల పునరుద్ధానం జరిగిందా? మొదటి పునరుద్ధానం జరగల, అంటే ఇది 1000 ఏళ్ల పరిపాలన కాదు. మూడవది, యెరూషలేములో యెహోషువ మెస్సయ్య దావీదు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయాల. ఇప్పుడు చేస్తున్నాడా? అంటే ఇది 1000 ఏళ్ల పరిపాలన కాదు. అయితే 1000 ఏళ్ల పరిపాలన అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1000 ఏళ్ల పరిపాలన అనే ఆ రాజ్యం ఎలా ఉంటుందో చెబుతాను. రెండవది, ఎవరుంటారో చెబుతాను. ఆ రాజ్యములో, ఆ 1000 ఏళ్ల పరిపాలన అనే ఆ రాజ్యములో ఎవరుంటారో అనేది ధ్యానం చేద్దాం. రెండవది, ఆ రాజ్యం ఎలాంటి రాజ్యము? ఈ 1000 ఏళ్ల పరిపాలనలో యెహోషువ మెస్సయ్య సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసేటటువంటి ఆ రాజ్యము ఎలాంటిదో, ఎలా ఉంటుందో నేను కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం మరలా ఒకసారి చదవండి. చాలు వినండి. ఇప్పుడు ఈ యెహోషువ మెస్సయ్య ఈ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే మొదటి కార్యక్రమం ఏంటంటే, అపవాది చెప్పండి ఏమవుతుంది? బంధించబడి 1000 సంవత్సరాలు అగాధములో ఉంటాడు. అంటే ఇక భూమి మీద
మనుష్యులను మోసం చేసేది ఎవరు? సాతాను. ఈరోజు భూమి మీద మనుష్యులను మోసం చేసి అనేక మందిని పాపంలో పడవేసేది అపవాది. కాబట్టి ఇప్పుడు ఆ అపవాది భూమి మీద ఉన్నాడా? లేడు. అందుకే ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే అది నీతి గల రాజ్యం. అందరూ చెప్పండి, ఎలాంటి రాజ్యం అండి? నీతి న్యాయాలు ఉంటాయి అందులో. ఎందుకంటే ఇక మోసాలు, దగా, పాపం, ద్వేషం ఇక ఉండవు అవి. ఎందుకంటే ఇక సైతాను గాడు లేడు. కాబట్టి నీతి గల రాజ్యం. మొట్టమొదటిది ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే ఇక అక్కడ నీతే ఉంటుంది, కానీ పాపం అనేది ఆ రాజ్యంలో ఉండదు. రెండో మాట చెబుతాను, చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వాక్యం. తొడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడ కొదుమ సింహము పెంచబడిన కోడె కూడుకొనగా బాలుడు వాటిని తోలును. చాలు. ఇప్పుడు చూడండి, యావే రాజ్యం అంటే యెహోవా మెస్సీయ రాజ్యం. యెహోవా మెస్సీయ రాజ్యం అంటే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో యెహోవా మెస్సీయ సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రాజ్యాన్ని యావే తండ్రికి అప్పగిస్తాడు. అది యావే రాజ్యం. కాబట్టి ఇప్పుడు యెహోవా మెస్సీయ రాజ్యంలో ఎలా ఉంటుందంటే నీతి గల రాజ్యం. ఇక అక్కడ సైతాన్ లేదు కాబట్టి నీతిగా ఉంటుంది, నీతి గల రాజ్యం. 2 సమాధానకరమైన రాజ్యం. హల్లెలూయా చెబుదాం గట్టిగా. సమాధానకరమైన రాజ్యం. ఎలాంటి సమాధానం అంటే కొదుమ సింహము కోడె ఎక్కడ ఉంటాయంట చెప్పండి. ఒక దగ్గర కొదుమ సింహము, తొడేలు, గొర్రెపిల్ల. చెప్పండి, తొడేలు గొర్రెపిల్లకి శత్రువు ఎవరు? తొడేలు. కొదుమ సింహానికి శత్రువు ఎవరు? దూడ. తొడేలు గొర్రెపిల్ల కలిసి, అంటే కొదుమ సింహం గడ్డి మేస్తుందంట, తొడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయి. అంటే ఇక అది ఎలాంటి రాజ్యం? క్రూరత్వం అనేది, చెప్పండి, ఒకరినొకడు చంపుకోవడం, క్రూరత్వం అనేది ఆ రాజ్యంలో లేదు. సమాధానకరమైన రాజ్యం. ఎక్కడ చూసినా సమాధానం, సంతోషమే. హల్లెలూయా. షలోం 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 అంటున్నాగా మనం. ఎక్కడ చూసినా షలోం, సమాధాన రాజ్యం. సింహమైనా, అది ఎలుగుబంటైనా, అది ఏదైనా, సింహము కూడా గడ్డి మేస్తుంది తప్ప ఒక జంతువుని, అంటే జంతువులకు సమాధానము, మనుషులకు నీతి గల రాజ్యం. తర్వాత చెప్పండి, ఎలాంటి రాజ్యం అది? సమాధానకరమైన రాజ్యం. చూడండి, అదే మాట మరలా యెషయా గ్రంథం 65:25లో కూడా ఉంది. 65వ అధ్యాయము 25వ వచనంలో కూడా. త్వరగా చదవండి. తొడేలును గొర్రెపిల్లను కలిసి మేయును, అబ్బా సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పానికి మన్ను ఆహారమగును. ఆ పరిశుద్ధ పర్వతములో హాని అయినను నాశనమైనను హల్లెలూయా. చేతులెత్తి గడి చెబుదాం, హల్లెలూయా. ఏం చేస్తుందంట సింహము? ఆ పరిశుద్ధ పర్వతం మీద హాని అనేదిగా ఉండదు. అంటే సమాధానకరమైన నీతిగల రాజ్యం, సమాధానకరమైన రాజ్యం. చూడండి, 3వ మాట చెబుతాను. యెషయా గ్రంథం 55:12, 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వాక్యం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదము చేయును, పొలములో చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా
గంజి వృక్షములు ఎదుగును, అది యావేకి ఖ్యాతిగా. హల్లెలూయా, చెబుదామా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ముళ్ళ చెట్లకు బదులు దేవదారు వృక్షములు, దురదగొండి చెట్లకు బదులు చెప్పండి చెప్పండి ఏంటయి? దురదగొండి చెట్లకు బదులు అంటే ముళ్ళ చెట్లు భూమి మీద ఎందుకు మలిశాయి? ముళ్ళ చెట్లు భూమి మీద ఎందుకు మలిశాయి? యావే తండ్రి ముళ్ళ చెట్లు సృష్టించాల అంతకు ముందు. ఆదాము చేసిన పాపానికి శాపం అది కదా. ఆదాము చేసిన పాపానికి శాపం. ఇదిగో నువ్వు నేను తినవద్దన్న వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు కాబట్టి నీవు ఆ భూమి మీద వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయానికి బదులు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలురకిచ్చే చెట్లు మొలుస్తాయని యావే తండ్రి ఆదాముకు శపించాడు. ఇప్పుడు ఆ రాజ్యములో శాపం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. శాపము లేని రాజ్యం అది. ఏమన్నది ఆ రాజ్యములో? చెప్పండి. ముళ్ళ చెట్లకు బదులు చెప్పండి అమ్మా, ముళ్ళ చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. అంటే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలు రక్కించే చెట్లు ఆ రాజ్యములో ఉండవు. అంటే అది శాపము కొట్టివేయబడిన రాజ్యం. ఇక అక్కడ శాపము, నాశనము అనే మాట వినబడదు అక్కడ. అంటే ఎంత ఆశీర్వాదకరమైన రాజ్యం చూసారా? నీతిగల రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, శాపము లేని రాజ్యం. చెప్పాలన్నారు ఏ రాజ్యం అండి? శాపము లేని రాజ్యం. 4వ మాట చెబుతాను చూద్దాం. 65వ వచనం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు, శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరాలు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలు నాటించుకొని వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిలో వేరొకరు అనుభవించరు. నా జనులు ఆయుస్సు వృక్షాయుష్ కలిగి చాలు హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నా జనులు వృక్షాయుసు గలవారై ఉంటారు. వృక్షాయుసు అంటే చెట్టు ఎన్ని సంవత్సరాలు బతికింది? చెట్టు అంటే ఆ రాజ్యములో ఉన్నవారికంట యావే తండ్రి ఏ ఆయుష్ ఇస్తాడంట? దీర్ఘాయువు అంటే 1000 సంవత్సరాలు దీర్ఘాయువు. నా ప్రజలు, నా జనులు వృక్షాయుస్సు గలవారై ఉంటారు అని రాయబడింది. అంటే ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారంట? దీర్ఘాయువు, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు, ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతారు. అంటే దీర్ఘాయువు కలిగిన రాజ్యం. అంటే ఆ రాజ్యములో ఎవరుంటారో వాళ్ళు దీర్ఘాయువు. ఈరోజు చెప్పండి, మనిషి భూమి మీద ఎన్ని సంవత్సరాలు? 70. అధిక బలం ఉంటే 80. అయినా వాటి వైభవము, ఆయాసం, దుఃఖం. ఏదో ఒక జబ్బు, టాబ్లెట్ లేని వ్యక్తి లేడంట. ఏదో ఒక జబ్బు, ఏదో ఒకటి. కానీ ఈ 50-60 సంవత్సరాలకే ఇన్ని కష్టాలు పడుతాను. ఆ రాజ్యములో వృక్షాయుసు 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు దీర్ఘాయువు యావే తండ్రి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఎంత మంచి రాజ్యం అది. ఇది 1000 ఏళ్ల పరిపాలన గురించి నేను జ్ఞాపకం 1000 ఏళ్ల పరిపాలనలో ఈ విషయాలు, సమాధానం ఉంటుంది అక్కడ. ఇక పాపానికి చోట్లేదు. 2 సమాధాన రాజ్యం అది. కొట్టుకోవడం, గొడవలు, ద్వేషాలు, పగలు, క్రూరత్వం అనేది ఉండదు. 3
శాపం కొట్టివేయబడి ఆ దురదగొండి చెట్లు, ఆ ముళ్ళ చెట్లు లేవిక ఆ శాపం కొట్టివేయబడింది. 4 దీర్ఘాయువు అధికమైన వృక్ష ఆయుస్సు లాంటి నా జనులకు వృక్ష ఆయుస్సు అన్నాడు. యెషయా గ్రంథం 11:9 వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యావేను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చాలు. ఇక్కడ చూసారా, సముద్రము, చెప్పండి, సముద్రం నిండా ఏముంటాయి? జలం. చూసినంతసేపు అని మేము వచ్చేటప్పుడు రాత్రి ఏదో బీచ్ ఉందిగా, చూసినంత వరకు నీళ్ళే కదా. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకం యావేను గూర్చిన జ్ఞానముతో నిండి. ఈరోజు చూడండి ప్రియులారా, జనులు నశించిపోవడానికి కారణం ఏంటంటే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు. ఇక 1000 ఏండ్ల పరిపాలనలో సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా ఆ రాజ్యములో ఉన్న వారందరూ ఎవరి గురించిన జ్ఞానం? యావేను గురించిన జ్ఞానంతో నిండి ఉంటారు. ఇక ప్రజలందరికీ, ఆ లోకంలో ఉన్న అందరికీ ఈరోజు మనం సబాతు గురించి, పరిశుద్ధ నామాల గురించి అనేకమైన కష్టాలు పడుతున్నాం. ఎంత చెప్పినా వినేటట్టుగా లేరు. కానీ ఆ రోజు ఆ రాజ్యములో ప్రజలందరూ యావేను గూర్చిన జ్ఞానముతో నిండుకుంటారు. హల్లెలూయా. అందరికీ యావేకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక చెప్పాల్సిన అవసరం ఉండదు. అందరూ పరిశుద్ధమైన నామం, పరిశుద్ధమైనటువంటి ఆ యావే తండ్రి కూర్చున్నటువంటి జ్ఞానముతో ప్రజలందరూ సముద్రము నీళ్లతో నిండినట్లుగా అందరూ, చెప్పండి, మైకులు తీసుకొని, మైకు పెట్టుకొని, బాక్సులు పెట్టుకొని ఇక అందరూ యావేనుకు వచ్చినటువంటి జ్ఞానంతో నిండి ఉంటారు. ఎవరు మరొకరికి బోధించవలసిన అవసరం లేదిక. అంటే అందరూ యావే తండ్రికి వచ్చిన జ్ఞానంతో నిండుకొని ఉంటారు. అంటే ఇవన్నీ ఏ రాజ్యంలో ఉంటాయి? చెప్పండి, ఏ రాజ్యంలో ఉంటాయి? 1000 ఏండ్ల పరిపాలన యెషయా మెస్సీయ రాజ్యంలో ఉంటాయి. అయితే ప్రియులారా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? కొంతమంది వద్దనుకుంటున్నారు. లేదా, ఇప్పుడు ఈ రాజ్యములో ఉండాలి. ఇలాంటి రాజ్యం ఇప్పుడు లేదు కదా. ఇలాంటి రాజ్యం ఇప్పుడు లేదు. ఆ రాజ్యము యెషయా మెస్సీయ వచ్చినప్పుడు కడబోరం రోగును అని రాత్రి మనం విన్నాం కదా. ఆ యెషయా మెస్సీయ వచ్చినప్పుడు ఆ చనిపోయినటువంటి పరిశుద్ధులు, బ్రతుకున్నటువంటి పరిశుద్ధులు మహిమ శరీరాన్ని ధరించుకొని ఆ యెషయా మెస్సీయను ఎదుర్కొని ఆ యెషయా మెస్సీయ యెరూషలేములో ఆ ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు. హల్లెలూయా. ఆ ఒలీవ కొండ మీద అడుగుపెట్టి అక్కడ నుండి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. రాజు అక్కడే, రాజు అక్కడే, రాజ్యం ఒక్కటే. ఇప్పుడు చాలా రాజ్యాలు ఉన్నాయి, చాలా మంది రాజులు ఉన్నారు కదా. కానీ ఆ పాలనలో ఒకే రాజు ఒకటే. ఇప్పుడు మోడీ ఏందో తీసుకురావాలనుకుంటున్నాడు, మరి మనకు తెలియదు. కానీ ఆ లోక రాజ్యాలన్నీ ఆయన వశమైపోతే ఆయన యెరూషలేములో నుండి రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన రాజు, ప్రపంచం అంతా ఇక ఆయనే పరిపాలించారు. అలాంటి రాజ్యములో ఇప్పుడు చూడండి, ఆ రాజ్యం ఎలాంటిదో మీకు చెప్పాను, ఆ రాజ్యం ఎలా ఉంటుందో మీకు చెప్పాను. అయితే ఆ రాజ్యములో ఎవరుంటారో చెబుతాను. ఆ రాజ్యములో నీవు, నేను, ఆ రాజ్యములో వాక్యం చెప్పే నేను, వాక్యం వినే నీవు, మనందరం ఆ రాజ్యములో ఉండాలంటే ఆ రాజ్యములో ఎవరుంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు ఆ రాజ్యములో? ఆ రాజ్యంలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి వాళ్ళు ఆ రాజ్యంలో ఉంటారో మనం త్వరగా నేను